హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి 2024కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం 11 గంటలకి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డిఎస్సి 2024 రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రిజల్ట్స్ని అభ్యర్థులు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. టీఎస్ డిఎస్సి 2024 అని గూగుల్లో ఎంటర్ చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజీలో తెలంగాణ డిఎస్సి 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఒక కాలం చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ కాలం మీద మనం క్లిక్ చేసినట్లయితే అది ఇంకొక పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ పేజీ యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి తెలంగాణ డిఎస్సి 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి. ఇది ఓవరాల్ తెలంగాణ వైజ్ లిస్ట్ అనమాట. దీంతో మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై చేసి ఉంటారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్లో ఏ మీడియం అయితే మీరు పెట్టి ఉంటారో ఆ మీడియాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ను వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ మిషన్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ర్యాంకు లిస్ట్ అంతా కూడా అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, మీ నేమ్తో ఫోటోతో సహా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెండవది వచ్చేసి తెలంగాణ డిఎస్సి 2024 డిస్టిక్ వైజ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే వీరు పీడిఎఫ్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక అది ఇంకొక పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజీలో చూసినట్లయితే డిస్టిక్ వైజ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డిస్టిక్ అభ్యర్థులు ఆ డిస్టిక్ మీద ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఆ లిస్ట్ అంతా పీడిఎఫ్లో మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో కూడా మీ యొక్క మెరిట్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్.